హర హర మహాదేవ్, రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వర దివ్యాత్మ స్వరూపులని మీ అందరికీ కూడా శ్రీకంఠ సదాశివ బాలాతి సుందరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం సిద్ధించుగాక. మరి ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని మనం తెలుసుకుందాం. మీ జీవితంలో ఇప్పటి వరకు కని విని ఎరగనిది, ఎక్కడ చెప్పనిది, ఒకళ్ళు చెప్పినా అర్థం కానిది ఏం లేదంటే, ప్రతి ఒక్కరూ ప్రాక్టికల్ చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్ చేసినంత మాత్రాన అనుభవం వస్తుంది కానీ స్థిర నిత్యం చేసుకోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే థియరీ తెలియదు కాబట్టి. అలాగే థియరీ తెలుసుంటే థియరీ చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏమీ లేదు. చేసిన థియరీని ప్రాక్టికల్లో పెట్టాలి. ప్రాక్టికల్లో పెట్టినప్పుడు రెండింటికి అనుసంధానం అయ్యి మనకు ఆనందం కలుగుతుంది. అయితే ఇక్కడ ఒక రహస్యం ఉంటుంది. థియరీ అయినా ప్రాక్టికల్ అయినా రీజన్గా ఉండాలి. రీజన్ లేకుండా థియరీ ప్రాక్టికల్ చేసినా నీలోని చంచలం పోదు, చంచలంగానే ఉంటాం. కనుక థియరీ అండ్ ప్రాక్టికల్ చేస్తూ ఒక రీజన్ గా ఉండాలి. రీజన్ గా అంటే యూనివర్సల్ నుంచి మనం తిథి వార నక్షత్రాల ద్వారా అనంతమైన విశ్వశక్తిని మేలుకొలపడము, మనలో ఉన్నటువంటి తిథి వార నక్షత్రాలకు సంబంధించి మన కుండలిని సహజంగానే మేలుకొలడము, రెండు అనుసంధానమయ్యి ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం పొందడానికి మార్గం తెలుసుకోవాలి. దాన్నే మనం అప్పుడు కామధేనుగా, చింతామణిగా, కల్పవృక్షంగా కూడా మనం దాన్ని పొందగలుగుతాం. లేదా మనం సాధించలేము. అది ఏమిటి, ఎలా అనే దానికి మనం తెలుసుకోవాలంటే ప్రతి ఒక్కరికి జన్మకి సంబంధించి పర్వాలు, పితృదేవతల యొక్క పర్వాలు ఉంటాయి. అలాగే గురు పర్వాలు కూడా ఉంటాయి. గురు పర్వాల్లోని అతి ముఖ్యమైనది గురువు పుట్టినరోజు, గురువు మరణించిన రోజు, గురువు మనల్ని అనుగ్రహించిన రోజు. ఇవి ప్రధానమైనటువంటి 5 రకాలుగా మనకి సరైనటువంటి ఫలితాలు ఇస్తుంటాయి. అట్లా ఒక రీజన్గా మనం పర్వాలను తెలుసుకున్నప్పుడు యూనివర్సల్తో మనం అనుసంధానమయ్యి మన శరీరంలో కుండలికి యూనివర్సల్కి అనుసంధానం సహజ కుండలి జాగరణ అవుతుంది. ఏ సాధన అక్కర్లేదు. ఈ రీజన్ తెలుసుకుని సాధన చేసినట్లయితే మనం అత్యధికమైనటువంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అందులో భాగంగా ఉదాహరణకి మద్గురు శ్రీ శ్రీకృష్ణ పరమహంస స్వాముల వారు తన దేహాన్ని చాలించినటువంటి సమయం పుష్య పౌర్ణమి ఆరుద్ర నక్షత్రం. అంటే తిథి వారము నక్షత్రం. పౌర్ణమి తిథి, ఆరుద్ర నక్షత్రము, పుష్యమాసంలో ప్రతి నెల వచ్చే ఆరుద్ర నక్షత్రం, ప్రతి నెల వచ్చే పౌర్ణమి, ప్రతి నెలలో వచ్చే గురువు యొక్క పర్వాల్ని తిథి వార నక్షత్రాల సోమవారం గురువు గారు అనుగ్రహించారు కాబట్టి సోమవారము, ఆరుద్ర నక్షత్రము, పౌర్ణమి, ఈ 3 శ్రీకంఠ సదాశివుని దర్శించడం వలన, పూజించడం వలన మీకు ఖచ్చితంగా కల్పవృక్షంగా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఇదే రీజన్. యాలవేరుగా మనం పనిచేయకూడదు. నాస్తికుడికి ఆస్తికుడికి కూడా సరైన సమాధానం సాధన యూనివర్సల్తో సహజ కుండలి జాగరణ కలిగి తీరుతుంది. అట్లే గురువు గారు పుట్టినది ఏకాదశి శుక్రవారము, శతభిష నక్షత్రం. ఈ తిథి వార నక్షత్రాలు అమ్మవారిని శుక్రవారము, శతభిష నక్షత్రము, ఏకాదశి రోజులను దర్శించినట్లయితే ఆ జగన్మాత అయినటువంటి ఆ బాలాకి సుందరి మనల్ని చింతామణిగా మీరు తల్లిదిన ప్రతి ఒక్కరి కూడా అనుగ్రహించి తీరుతుంది అమ్మ. రీజన్, థియరీ అండ్ ప్రాక్టికల్ రీజన్. రీజన్ అంటే తిథి వారము నక్షత్రం తెలిసి ఆచరించడం రీజనం. ప్రాక్టికల్ అంటే పూజించడం. థియరీ అంటే ఎలా చేయాలి అని చేయడం. అప్పుడు ఎందుకు మనకి ఫలితం రాదు? ఇంకా గొప్ప రహస్యం చెప్తున్నా మీకు. మద్గురువులు అనుగ్రహించిన సమయం, ఈ దీపాన్ని, శ్రీ గురు పాదుకల్ని, అఖండ దీపాన్ని అనుగ్రహించారు. అదే ముక్కోడి ఏకాదశి. మరి ముక్కోడి ఏకాదశి, భరణి నక్షత్రం, సోమవారం ఈ రకంగా గురువు గారు అనుగ్రహించారు కాబట్టి ఇది కామధేనువుగా మనల్ని అనుగ్రహిస్తుంది. ఈ అఖండ దీపాల్ని, అలాగే గురు పాదుకల్ని సోమవారం నాడు కానీ, భరణి నక్షత్రంలో కానీ, ఏకాదశి నాడు కానీ మనం దర్శించినట్లయితే దీపాల్ని, అఖండ దీపాల్ని దర్శించినట్లయితే, ఆ పాదుకులు నమస్కారం చేసినట్లయితే మిమ్మల్ని కామధేనువుగా అనుగ్రహిస్తుంది. కామధేను, చింతామణి, కల్పవృక్షం ఇప్పుడు ఎక్కడుంది ఇది తెలుసుకోండి. ఈ రీజన్ తెలుసుకోండి, ఆచరించండి. ఈ భూమి మీద ఎక్కడన్నా సరే, ఎప్పుడన్నా సరే, ఎవరికైనా సరే ఇదే మార్గం. థియరీ అండ్ ప్రాక్టికల్ రీజన్ ఎప్పుడైతే ఉందో
ఏలమెరిగా కాకుండా భగవంతుడితో మనం అనుసంధానమయ్యి భగవంతుని యొక్క అనుగ్రహం పొందడానికి సదావకాశం, అట్లాంటి సదావకాశాన్ని మనం ఎప్పుడైతే పొందేమో మన జీవితం జన్మ సార్థకం అవుతుంది. మీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి శ్రమలన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే మీ జన్మ నక్షత్రము, జన్మతిథి, జన్మ వాసనం కూడా మీకు అలాగే ఉపయోగపడుతుంది. అలాగే ఈ భూమి మీద ఎక్కడ ఏ ఆలయం అన్నా సరే, ఏ సిద్ధ పురుషుల ఆలయం అన్నా సరే, ఇవి తెలుసుకోండి, ఆచరించండి. మీ జన్మ కామధేను కల్పతరు చింతామణిగా మీరు ధరించబడతారు. కామధేను అంటే సుషుమ్న నాడి, అగ్ని నాడి, చింతామణి అంటే చంద్రనాడి, శక్తి నాడి, కల్పతరువు అంటే శివనాడి, సూర్యనాడి. ఈ రహస్యం తెలుసుకోండి, మీరు సాధన చేయండి, గురువుని ఆశ్రయించండి, స్వరయోగాన్ని నేర్చుకోండి, దశ మహావిద్యలు నేర్చుకోండి, శ్రీచక్ర సప్తస్వరయోగ గాయత్రి యజ్ఞాన్ని నేర్చుకోండి. ఈ తంత్రాన్ని సాధన చెయ్యండి. మీ జీవితంలో 3 పూలు 6 కాయలుగా మీ జన్మ సార్థకం చేసుకుంటారు అని హృదయపూర్వకంగా మీ అందరికీ నా గురువు యొక్క అనుగ్రహంతో ఆయన ఇచ్చిన సందేశాన్ని మీ ముందు ఉంచడం జరిగింది. ఇది నచ్చిన వారందరూ కూడా ఆచరించండి. ఇందులో ఎంత సత్యం ఉందో మీరు ఒకసారి గమనించండి. శాస్త్ర సమ్మతం, వేద సమ్మతం, సత్పురుషులు అనుగ్రహించినటువంటి అనుగ్రహ సమ్మతం ఇది అని తెలియజేస్తూ మీ అందరికీ శ్రీకంఠ సదాశివ బాలా త్రిపురసుందరి శివగురు, శక్తిగురు, శివశక్తిగురు, కామధేను కల్పతరు చింతామణిగా అనుగ్రహించుగాక అని ఆశిస్తూ తెలియజేస్తూ జై శ్రీ గురు మహారాజుకి జై.